రంగారెడ్డి జిల్లా కొత్వాల్గూడ పరిధిలో అక్రమంగా కంకర క్రషర్లు నడుపుతున్నారన్న బీఆర్ఎస్ నేతల ఆరోపణలను ఖండించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ తమ సంస్థ ప్రభుత్వ అనుమతులతోనే నడుస్తున్నాయని స్పష్టం చేశారు నిర్వాహకులు. కొత్వాల్గూడ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని, రైతుల నుంచి భూములు బలవంతంగా తీసుకున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు అన్నీ పూర్తిగా అవాస్తవమని తెలిపారు నిర్వాహకులు. రాజకీయ ప్రయోజనాల కోసమే బురద జల్లే ప్రయత్నమని విమర్శించారు. నా పేరు గోపాలకృష్ణ, రాఘవ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్ మాట్లాడుతున్నాను. రాజేంద్ర నగర్లోని ఈ కొత్వాలగూడలో శ్రీ పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ అక్రమ మైనింగ్, అక్రమ వాటికి పాల్పడుతున్నారని చెప్పేసి మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు ఆరోపణ చేయడం జరిగింది. మేము ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు శ్రీ రాఘవ కన్స్ట్రక్షన్ కానీ దీంట్లో ఎటువంటి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎటువంటి సంబంధం లేదు. 2022-23 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో హెచ్ఎండికి సంబంధించిన సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని హెచ్ఎండి వారు వేలం వేయడం జరిగింది. ఆ వేలం వేసిన భూమిలో డెవలప్మెంట్ చేయడానికి గాను ఎన్సిసి వారికి డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఆ ఎన్సిసి కంపెనీ చెందిన డెవలప్మెంట్ చేసే భాగంలో తొలగించిన రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రాళ్లను తీసుకొచ్చి ఇక్కడ కొత్తగూడలో డంప్ చేయడం జరిగింది. ఈ డంప్ చేసిన రాళ్లను క్రషింగ్ చేస్తే ఇక్కడ ఏదో ఇక్కడ క్రషింగ్ అక్రమ మైనింగ్ చేస్తున్నారని, అక్రమ లీజ్ చేస్తున్నారని చెప్పేసి చేయటం చాలా బాధాకరం. అలాగే ఇక్కడ మైనింగ్, ఇక్కడ క్రషింగ్ చేస్తుంది, ఏదైతే డంప్ చేస్తున్న మెటీరియల్ ఉందో ఇది క్రషింగ్ చేస్తుంది మన తిరుమల ఇండస్ట్రీస్ వారు చేస్తున్నారు. వారి దగ్గర నుంచి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ మెటీరియల్ కొనుగోలు చేస్తుంది తప్పితే ఇక్కడేమీ మేము మైనింగ్ ఏమి చేయట్లేదు. ఎన్సిసి డంప్ యార్డ్ నుంచి రాయి తీసుకుని హెచ్ఎండి అనుమతితోటి హెచ్ఆర్డిసిఎల్ రోడ్లు నిర్మించడానికి రాఘవ కన్స్ట్రక్షన్కి పర్మిట్ తోటి మెటల్ సప్లై చేయడం జరుగుతుంది. తర్వాత రైతులు భూములు గుంజుకున్నామని నా మీద అభియోగం చేస్తున్నారు. 1988 నుంచి ఇక్కడున్న క్రషర్ 11 మంది క్రషర్ ఓనర్లు మేము అందరం కలిసి ఏరియాలో క్రషర్లు పెట్టుకున్నాం. మమ్మల్ని 2008లో వెకేట్ చేయించారు. వెకేట్ చేయించినప్పుడు ఈ రైతులందరికీ అప్పుడు ఇక్కడ ఈ గ్రామం ఓన్లీ చేపల మీద, ఈ రాయి మీద బతుకుతారు కొత్తవాళ్ళగూడ గ్రామస్తులు అందరూ. ఇప్పుడు 2008 తర్వాత క్రషర్లు బంద్ అయిన తర్వాత టిప్పర్లు నడవటం కానీ, వాళ్ళు రాయి కొట్టడం కానీ, వాళ్ళు జీవనోపాధి కోల్పోయారు అప్పటి నుంచి. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా భూమి ఎవరైతే ఉన్నారో అందరు రైతులకి వాళ్ళకి అండగా ఈ రోజు వరకు నిలబడి వాళ్ళ వెనకనే మేము